అప్పుడు వాసు గారు అప్పుడు చెప్పారు. సో అప్పుడులో వచ్చిందన్నమాట. సో నా క్యారెక్టర్ కి వచ్చేసరికి ఐ థింక్ మనం డిస్కస్ చేసినప్పుడు వి వర్ ట్రైయింగ్ టు సీ ఈ ఉన్న సీన్ లో ఎలా కొంచెం కొత్తగా మనం చూపించగలుగుతాము. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్ గానే ఉంటారు. వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. అదే సో అలానే క్యారెక్టర్స్ ని కూడా చేశారు. కరెక్ట్ గా అది ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్ గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, అంతే ఉంది. అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్ గా ఉన్నారా. సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది ఈ సీన్ ఎలా చేయబోతున్నాం అంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా, అదే నాకు పెద్ద భయం. ఏంటి ఇంత కూల్ గా ఉన్నారు అలా. ఒక సైలెన్స్ వస్తుంది ఒక 2 months కి, దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్. మీ డైలాగ్ చెప్పండి. ప్రేమ మీ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఒక యాక్టర్ కి మన నార్మల్ గా జనాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా, ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది. ఈ క్యారెక్టరిస్టిక్స్ అక్కడ నుంచి తీసుకున్నారు, నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్. ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు యాటిట్యూడ్ కూడా వస్తుంది, అది మాటలు మాట్లాడినప్పుడు. నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో లోపల పెట్టినప్పుడు. అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఉన్న ఒక సీన్ ఉందా, నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు, దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా. మనకి ఉన్న స్క్రిప్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్ కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గిపోతుంది. సో మనం ఇది ఇంకా కొంచెం లేపేద్దాం, లేదా దట్ ఈస్ డన్ ఓవర్ దేర్ అనేది ఫస్ట్ టూ ఆనెస్ట్ ఫర్ మీ. అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా బెటర్ గా ఇది చేయాలి, లేదంటే ఇది తగ్గిపోతుంది అని వీ హ్యాడ్ టు డూ ఈవెన్ దట్ వే. సో ఐల్ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ దట్ దాన్ జస్ట్ సేయింగ్ అది ఎంత బాగుంది, మనం కూడా అంతే ఒక పంచ్ ఇద్దామని నేను అడిగితే 2 pages ఉందండి అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ముగ్గురు దగ్గర ఫోన్ తీసుకుంటారు రాయడానికి. ఇక్కడ నేను లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది, అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టిన టైం ఉంది, అదేం లేదు. డిడ్ నాట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను ఎప్పుడు తను అడుగుతాను, బికాస్ లవ్ స్టోరీ టైంలో ఆల్సో వీడ్ ఆస్క్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండ్రిల కోసం వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత చూద్దామని. అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా, ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్. వేర్ యూ కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్, అది సరెండర్ చేసి ఎన్ని రోజులు, 1 year తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. కట్ చేయకుండా ఇలా ఉన్నారు, ఎప్పుడు మనం షూట్ కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పండి. ద ర్యాపో దట్ ఐ హ్యావ్ చైతన్య గారితో ఉన్నది చాలా చాలా కంఫర్టబుల్. ఓపెన్ తనేం బట్ హీల్ ఆల్వేస్ హ్యావ్ అ ఫేస్ వేర్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ. సో ఐ థింక్ చైతన్య గారు. బట్ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. తనకి పాపం 1 year నుంచి నేను పల్లవితోని అలా అవ్వకూడదు కదా. సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత ఐ మేక్ హిమ్ మిస్ మీ అండ్ దెన్ ఐల్ కమ్ అండ్ వర్క్ విత్ హిమ్.